మూడవ అధ్యాయము నిజానికి పౌలు రాస్తున్నటువంటి పత్రికకి లెవెల్ 2 అని అనుకోవచ్చు అనమాట. అంటే కొంచెం మనకి అర్థం అవ్వడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి పౌలు కొంచెం లాజిక్ని ఉపయోగించడం మొదలు పెడతాడు. కాబట్టి మనం ఆ విషయాలని కూడా అర్థం చేసుకోవాలి. ఈ విషయాలని మనం అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మరలా మనం వెనక్కి వెళ్ళి రావడం ఉత్తమం. కాబట్టి రెండవ అధ్యాయము మనం ఒకసారి 17వ వచనం నుంచి మరలా ఒకసారి చదువుదాం. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. రెండవ అధ్యాయము 17వ వచనం నుంచి మనము చదువుతూ పౌలు ఇప్పటి వరకు ఏం చెప్పాడు అన్నటువంటిది జ్ఞాపకం చేసుకోవడానికని ప్రయత్నం చేద్దాం. కాబట్టి మొదటి అధ్యాయంలో తన పరిచయాన్ని ఇచ్చాడు. 17వ అధ్యాయము ఈ పత్రిక అంతటికి మూల వచనం కింద మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి అధ్యాయం 17వ వచనము, ధర్మశాస్త్రమును అనుసరించి కాక విశ్వాసం మూలముగా అయినటువంటి వేరొక నీతిని దేవుడు బయలుపరిచాడు అని తెలుపుతా ఉన్నాడు. పాత నిబంధన కాలం అంతా కూడా మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ధర్మశాస్త్రపు కార్యాలు చేయాలి అన్నటువంటి ఆ యొక్క ఆంక్షను దేవుడు తీసి ఇప్పుడు విశ్వాసం మూలమైనటువంటి ఒక క్రొత్త నీతిని ప్రతిపాదించాడని మనకి పౌలు తెలిపాడు. ఆ క్రొత్త నీతి మానవునికి ఎలా వస్తుందంటే సువార్తను విశ్వసించడం వలన అని కూడా 17వ వచనంలో తెలిపాడు. అయితే ఆ సువార్తను విశ్వసించాలి అని అంటే ముందు విశ్వసించనటువంటి ఒక స్థితి ఉంది. కాబట్టి మానవత్వం అంతా కూడా ప్రతి మనిషి కూడా పాపముతో నిండిపోయాడు అన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనకి అర్థమయ్యేటట్లు చూపించడం కోసమని మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి మొదటి అధ్యాయం చివరి వరకు అన్యజనులంతా ఏ రకంగా పాపాన్ని చేశారో ఆ విషయాలని తెలపడం మొదలుపెట్టాడు. రెండవ అధ్యాయము ప్రారంభం నుంచి రెండవ అధ్యాయం 16వ వచనం వరకు దేవుడంటే భయం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు యూదులు కానివ్వండి అన్యులు కానివ్వండి, దేవుడంటే కొద్ది గొప్ప భయం ఉన్నటువంటి వ్యక్తులు వారు కూడా ఏ రకంగా పాపానికి లోనయ్యారో ఆ విషయాలు తెలిపాడు. రెండవ అధ్యాయం 17వ వచనం నుంచి చివరి వరకు యూదులు ఏ రకంగా పాపానికి దాసులయ్యారో ఆ విషయాన్ని కూడా తెలుపుతున్నాడు. కాబట్టి 17వ వచనం నుంచి మరలా చదువుదాం. ఎందుకంటే మూడవ అధ్యాయం కూడా ఇంకా యూదులనే సంబోధిస్తున్నాడు. కాబట్టి రెండవ అధ్యాయం 17వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుంటూ వెళ్దాం. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండివారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకుని నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రముందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును. గాని ధర్మశాస్త్రము అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాకపోవును. 25వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే పౌలు యూదులకి ముఖ్యంగా ఉన్నటువంటి 3 అంశాలను తీసుకుని ఆ మూడిటిని కూడా విడమర్చి ఎందుకు అవి వ్యర్థమైనవో తెలుపుతా ఉన్నాడు. ఆ 3 అంశాలు ఏంటంటే, మొట్టమొదటిది వారి యొక్క పుట్టుక, వారి యొక్క జననము, లేకపోతే యూదులుగా తమకున్నటువంటి స్థితి, వారి యొక్క రేస్, వారి యొక్క జాతి, అది మొట్టమొదటిది. రెండవది వారు అనుసరించేటువంటి లేకపోతే వారు గర్వంగా భావించేటువంటి ధర్మశాస్త్రము. మూడవది ఏంటంటే అబ్రహాము ద్వారా వారు పొందినటువంటి సున్నతి అన్నటువంటి ఆ ఆజ్ఞ. ప్రపంచంలో వేరే ఎవరు ఆ సమయానికి సున్నతిని పొందట్లేదు. కాబట్టి అబ్రహాం యొక్క సంతానము మాత్రమే
ఈ సున్నతి అన్నటువంటి అంశను కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ 3 విషయాల్లో కూడా యూదులు గర్వపడతా ఉండేవారు. మా యొక్క పుట్టుక, మా యొక్క జాతి ప్రపంచంలో ఉన్న జాతులన్నింటిలో కల్లా గొప్పది. మేము అనుసరించేటువంటి ధర్మశాస్త్రము ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతానికి లేదు. మేము పాటిస్తున్నటువంటి సున్నతి అన్నటువంటి ఈ యొక్క ఆచారము ప్రపంచంలో వేరే ఎవరికీ లేదు అన్నటువంటి ఈ 3 విషయాల మీద గర్వం వారికి కనిపిస్తూ ఉన్నది. దానిని పౌలు ఇక్కడ బహిరంగంగా ఖండిస్తున్నట్లు మనం చూడగలుగుతాం. ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటే నీకు సున్నతి ప్రయోజనకరం అవుతుంది. ధర్మశాస్త్రమును అతిక్రమిస్తే నీ పుట్టుక కానీ నీ సున్నతి కానీ సున్నతి కాకపోవును అని అంటున్నాడు. సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని నేడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అటివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును అని పౌలు 2వ అధ్యాయాన్ని ముగించాడు. కాబట్టి ఓ యూదుడా, నువ్వు గర్వపడుతున్నటువంటి నీ జాతి నిన్ను రక్షించదు. నువ్వు గర్వపడుతున్నటువంటి నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు మీరుతా ఉన్నావు. నిజానికి నువ్వు గర్వపడుతున్నటువంటి సున్నతి నిన్ను రక్షించదు. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తుంటే సున్నతి నీకు ఉపయోగకరమవుతుంది. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే సున్నతి నీకు వ్యర్థమైనది అని అంటున్నాడు. కాబట్టి నీతి అన్నటువంటి ఈ విషయాన్ని కనుక నువ్వు పట్టుకోవాలనంటే, నీతిని కనుక నువ్వు సంపాదించుకోవాలంటే పాత నిబంధన ప్రకారము కూడా నువ్వు ఆలోచిస్తున్న సమయంలో, ఎందుకంటే ఇది ఇంకా సువార్త రాక మునుపు వర్ణిస్తున్నటువంటి విషయాలు కాబట్టి సువార్త ఇంకా రాలేదు అన్నటువంటి అవగాహనతో మనం అర్థం చేసుకోవాలి. పౌలు వీటిని హిస్టారికల్లీ రాస్తా ఉన్నాడు. సువార్త యొక్క ఇంట్రడక్షన్ ఇంకా జరగలేదు, తర్వాత జరుగుతుంది సువార్త యొక్క ఇంట్రడక్షన్. మీరు అది 3వ అధ్యాయంలోనే తర్వాత మనం చదువుతాం సువార్త యొక్క ఇంట్రడక్షన్ ఎలా జరుగుతుందో. ఈ పరిస్థితిని సువార్త రాక మునుపు ఉండేటువంటి స్థితిని వర్ణిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి పౌలు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి అని అంటే ధర్మశాస్త్రం ఒకటే. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తేనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు యూదుడివి కాబట్టి నీ పుట్టుకను బట్టి నీ జాతిని బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. లేకపోతే నువ్వు సున్నతిని పొందావు కాబట్టి, ఆ ఆచారాన్ని పొందావు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. ఈ 2 యూదుడు అయ్యుండి సున్నతి పొందినవాడు అయ్యుండి నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరితే నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్టే లెక్క, నీవు నీతిమంతుడిగా తీర్చబడవు అన్నటువంటి విషయాన్ని పౌలు వారికి చెప్తా ఉన్నాడు అనమాట. నొక్కి నొక్కి వక్కానిస్తా ఉన్నాడు. దానికి తోడు పౌలు ఇంకా ఏమంటున్నాడంటే, ఒకవేళ అన్యజనుడు గనక వాడు యూదుడు కాడు, పుట్టుకతోటి యూదుడు కాదు, వాడు స్వాభావికంగా సున్నతి చేయబడలేదు, వాడికి శారీరకంగా సున్నతి చేయబడలేదు, అయితే వాడు ధర్మశాస్త్రాన్ని కనుక పాటిస్తూ ఉంటే ధర్మశాస్త్రమును పాటించని నీకు వాడు తీర్పు తీరుస్తాడు అని పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నటువంటి మాట యూదులు వింటా ఉన్నప్పుడు వాళ్ళని బెదిరించేటువంటి మాట అనమాట. వాళ్ళకి కోపం తెప్పించేటువంటి మాట కూడా అవుతుందన్నమాట. వాళ్ళకి ఆగ్రహం వచ్చేటువంటి మాట అనమాట ఇది. ఎందుకంటే పౌలు అంటా ఉన్నాడు, నీ పుట్టుక కానీ నీ ఆచారాలు కానీ వ్యర్థము. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే నువ్వు అనుసరిస్తున్నటువంటి ఈ ఆచారాలు కానీ నీ పుట్టుక కానీ అది వ్యర్థము అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు యూదుడికి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏ యూదుడైనా సరే ఈ మాటలు వింటా ఉన్నప్పుడు, ఈ మాటలు కఠినమైనటువంటి మాటలు పౌలు చెప్తా ఉన్నప్పుడు వాడికి అర్థం కానప్పుడు, లేకపోతే వాడికి అర్థమైనా సరే వాడు ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి, లేకపోతే పౌలును చిక్కు పెట్టడానికి వాడికి కొన్ని ప్రశ్నలు వస్తాయి యూదుడైనటువంటి వాడికి. ఈ ప్రశ్నలను పౌలు ముందే యాంటిసిపేట్ చేస్తున్నాడు అనమాట. పౌలు బాగా చదివినటువంటి వ్యక్తి. మనం మన ఇంట్రడక్షన్లో తెలుసుకున్నాం ఈ విషయాలన్నింటినీ కూడా. బాగా చదివినటువంటి వ్యక్తి, తార్సు అనేటువంటి పట్టణంలో పుట్టినటువంటి వాడే. ఆయన బాలుడుగా ఉన్న సమయంలో తార్సు అనేటువంటి పట్టణంలో చదువుకున్నటువంటి వ్యక్తి. పూర్వ దినాలలో మీకు మరల జ్ఞాపకం చేస్తున్నాను, ఆ దినాలలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఐరోపా ఖండం కానివ్వండి, ఆఫ్రికా ఖండం కానివ్వండి, ఆసియా ఖండం కానివ్వండి, అతి ప్రాముఖ్యమైనటువంటి 3 విద్యాలయాలు ఉండేవి, లేకపోతే విద్యా పట్టణాలు ఉండేవన్నమాట. ఈ 3 పట్టణాలు ఆఫ్రికా ఖండంలోనేమో ఐగుప్తులో ఉన్నటువంటి అలెగ్జాంద్రియా అన్నటువంటి పట్టణము, ఐరోపా ఖండంలోనేమో గ్రీసు దేశంలో ఉన్నటువంటి ఏథెన్సు అన్నటువంటి పట్టణము, ఇక్కడ ఆసియా ఖండంలో
కిలికియా అనేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తార్సు అనేటువంటి ఈ పట్టణము అనమాట. కాబట్టి పౌలు ఒక విద్యా నగరంలో పుట్టాడనమాట. అది పౌలు యొక్క పుట్టుక. ఆయన చదివింది ప్రారంభ దినాలు, ఆయన ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ క్లాసులన్నీ చదివింది ఆయన ఈ తార్సు అనేటువంటి పట్టణంలో. కాబట్టి గ్రీసు దేశానికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలని చదివినటువంటి వాడే, అనేక ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఈయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. కాబట్టి హీ వాజ్ ట్రైన్డ్ ఇన్ లాజికల్గా ఆలోచించడానికి, ఒక సిస్టమాటిక్ వేలో, ఒక పద్ధతిలో ఆలోచించడానికి ఈయనకి అలవాటైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈయన ఒక విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రతిపాదనకు, ఈయన యొక్క వాదనకు ప్రతివాదన ఏంటో కూడా ఆయన అర్థం చేసుకోగలడు. కాబట్టి ఈయన చెప్తున్నటువంటి మాటలను ఎవరైనా ఎలా వ్యతిరేకిస్తారో, ఎలా ఖండిస్తాడో, ఇవన్నీ కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఆయన ముందే ఆలోచించుంటాడు. పైగా పౌలు ఇది పత్రిక రూపంలో రాస్తున్నాడు కదా. ఇంతకు ముందు ఆయన ఎన్నో ప్రసంగాలు చేసుంటాడు, వందల కొలది ప్రసంగాలు చేసుంటాడు ఈ విషయం మీద. కాబట్టి ఆయనకి పదే పదే చాలామంది యూదులు ప్రశ్నలు అడిగే ఉంటారు. ఈ ప్రశ్నలన్నింటినీ ఆయన తెలుసుకున్నవాడు. కాబట్టి ఇలాంటి బోధకి సహజంగా యూదులు వేసేటువంటి ప్రశ్నలు ఏంటి అని పౌలుకి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో కాస్త ప్రక్కకు వెళ్తాడనమాట. తను చెప్పాలనుకుంటున్నటువంటి ఈ మాటల దగ్గర నుంచి 3వ అధ్యాయము ప్రారంభపు 8-9 వచనాలు కొంచెం పక్కకు వెళ్ళి ఈ ప్రశ్నలను అడ్రస్ చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఒకవేళ ఈయన డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోయాడంటే ఈ ప్రశ్నలు ఉన్న వాళ్ళకి ఆ ప్రశ్నలు ఎప్పటికీ సాల్వ్ అవ్వవు. కాబట్టి మధ్య మధ్యలో ఆగి ఇలాంటి ప్రశ్నల్ని డీల్ చేస్తూ ఉంటాడనమాట పౌలు ఈ పత్రికని రాస్తా ఉన్నప్పుడు. అందుకనే ఈ పత్రికను మనం జాగ్రత్తగా చదవాలి. ఈ ప్రశ్నలకి జవాబులు చెప్తున్నాడు కాబట్టి ఈ ప్రశ్నలంతా కూడా చాలా లాజికల్గా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకనే మనకి ఈ 8-9 వచనాలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. అందుకనే మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఈ 8-9 వచనాలు. 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడిను. కొందరు అవిశ్వాసులైననేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అటి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. మనం చదువుతా ఉన్నప్పుడే మీకు ఇందులో ఉన్నటువంటి క్లిష్టత అర్థమయ్యే ఉంటుంది. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి? ఈ యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి? సున్నతి వలన ప్రయోజనం ఏంటి? ఇవి సహజంగా ఇప్పుడు యూదులకు వచ్చేటువంటి ప్రశ్నలను. యూదునికి కలిగిన గొప్పతనం ఏమి? సున్నతి వలన ప్రయోజనం ఏమి? ఎందుకంటే పౌలు ఇప్పటిదాకా ఏం చెప్తా వచ్చాడు? నువ్వు గనక యూదుడు అయ్యుండి సున్నతి పొందితే, ధర్మశాస్త్రము అనుసరిస్తేనే నీకు రక్షణ, లేకపోతే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు యూదుడు అయినా, నువ్వు సున్నతి పొందినటువంటి వ్యక్తివైనా, నువ్వు అన్యుడువైనా, నీకు నీతిమంతుడిగా తీర్చబడేటువంటి విధానం ఒక్కటే, అది ధర్మశాస్త్రమును పాటిస్తే. ఎలా అయినా సరే ధర్మశాస్త్రాన్నే పాటించాలి. కాబట్టి నేను యూదుడినైతే సున్నతి పొందితే ప్రయోజనం ఏంటి అన్నటువంటి ప్రశ్న వస్తుందన్నమాట. ఇక్కడ యూదుడు ఉన్నాడు. ఈ యూదుడికి సున్నతి అన్నటువంటి ఒక ఆచారం ఉంది. ఇక్కడ అన్యుడు ఉన్నాడు, జెంటైల్ అని అంటాం మనం. వీడికి సున్నతి అన్నటువంటి ఆచారము లేదు. వీడికి పుట్టుకతో యూదుడు కాదు, వీడు పుట్టుకతో యూదుడు కాదు, వీడు పుట్టుకతో యూదుడు. వీడు సున్నతి పొందినటువంటి వ్యక్తి. మామూలుగా ఆలోచిస్తే, వాక్యపరంగా ఆలోచిస్తే
యూదులు గొప్పవాళ్ళు అన్నట్లు మనకి వాక్యంలో తెలుస్తూ ఉంటుంది. అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ ప్రతిష్ఠిత దేవుడైన జనం అంటున్నాడు, యూదులని ప్రతిష్ఠిత జనం అని అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా ఆ. భూమి మీద సమస్త జనముల కంటే ఆ. నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. సమస్త జనులలో కంటే యూదులని ఎక్కువగా ఎంచుకొని, ఇశ్రాయేలీల్ని ఎక్కువగా ఎంచుకొని నిన్ను తన స్వంత జనముగా దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎంత ప్రత్యేకమైనటువంటి వారో చూడండి మరి యూదులు. చదవండి ఇంకా. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీరు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించాను. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట, మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎంత చక్కటి మాటలు అంటున్నాడో చూడండి. మీరు ప్రతిష్ఠితమైనటువంటి జనము, మీరు ఏర్పరచబడినటువంటి జనము, మీరు ప్రేమించబడినటువంటి జనము అని అంటా ఉన్నాడు. మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా జనములకందరికంటే వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకతని మనం ద్వితీయోపదేశ కాండంలోనే వారు ఇంకా ఒక దేశంగా ఏర్పాటు చేయబడక మునిపే మనం చూస్తూ ఉన్నాం. దానికి కాంట్రాస్ట్లో ఈ అన్యులు ఉన్నారు. వీళ్ళల్లో ప్రతిష్ఠిత లేదు, వీళ్ళల్లో మంచితనం లేదు, వీళ్ళని దేవుడు ఇశ్రాయేలీల్లాగా ప్రేమించట్లేదు, వీళ్ళని దేవుడు ఏర్పరచుకోలేదు, సున్నతి అన్నటువంటి నియమాన్ని దేవుడు పెట్టలేదు, వీళ్ళ పితరులకు దేవుడు వాగ్దానాలు చేయలేదు. కాబట్టి ఏ రకంగా చూసినా సరే యూదులు అన్యుల కంటే గొప్పవాళ్ళగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ది జూ సీమ్స్ టు బి గ్రేటర్ దెన్ ది జెంటైల్. కానీ పౌలేమో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే యూదులకి కానీ అన్యజనులకి కానీ సమానమైనటువంటి స్థితి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ పౌలు. కాబట్టి ఏ యూదుడికైనా సరే, యూదుడికనే కాదు మనలాంటి వాళ్ళకి కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు యూదుడు అన్యజనుడు సమానం అవడం ఏంటి, హౌ కెన్ దే బి ఈక్వల్ అని మనకు కూడా ప్రశ్న వస్తుంది. అందుకనే వీళ్ళు అడుగుతున్నారు. అలా అయితే ఈ వాక్యాలన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా మనసులో పెట్టుకొని యూదునికి కలిగినటువంటి గొప్పతనం ఏంటి, సున్నతి వలన ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారనమాట. ఇప్పుడు ఒక ఇమాజినరీ యూదుడు ఉన్నాడు. పౌలు ఒక యూదుడిని ఆలోచించుకుంటూ ఆ యూదుడు వేసేటువంటి ప్రశ్నలని అతను వేస్తున్నాడు అనమాట. తద్వారా మిగతా వాళ్ళకి ఈ ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు పౌలు ఏమని చెప్పాలి? మనం పౌలు దగ్గర నుంచి యాంటిసిపేట్ చేసేటువంటి సమాధానం ఎలాంటి సమాధానం ఉంటుందంటే, ముందు యూదుడు అన్యజనుడు ఒకటే అని చెప్పాడు కదా, ఇప్పుడు కూడా ఒకటే అని చెప్తాడు అని అనుకుంటాం. కానీ మరుసటి వచనానికి వెళ్ళేసరికి మనం అంటున్నాడు, యూదుడికి ప్రతి విషయమందు అధికమైనటువంటి స్థితే అంటున్నాడు పౌలు. యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి? ప్రతి విషయమందును అధికమే అని అంటున్నాడు. అంటే పౌలే అంటున్నాడు అనమాట ఇక్కడ, ద జూ ఈజ్ గ్రేటర్ దెన్ ద జెంటైల్ అనేసి. కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కదా, ఎందుకు పౌలు ఇలాగా ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు అన్నట్టు అనిపిస్తూ ఉంది కదా. ఎందుకు అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, పౌలు 2వ అధ్యాయం వరకు మాట్లాడినటువంటిది డిఫరెంట్ కేటగిరీ, వర్గము అని పిలుస్తాం మనం. కేటగిరీ డిఫరెంట్ వర్గం. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది వేరే వర్గం అనమాట. 2వ అధ్యాయం వరకు పౌలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే జస్టిఫికేషన్ అన్నటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. జస్టిఫికేషన్ అంటే ఎలాగూ మనిషి నీతిమంతుడుగా తీర్చబడతాడో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నీతిమంతుడుగా తీర్చబడేటువంటి విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుడుగా తీర్చబడేటువంటి విషయంలో యూదుడు అన్యుడు ఇద్దరికి సమానమైనటువంటి స్థితినిచ్చాడు దేవుడు. ఒకటే రకంగా నీతిమంతులుగా తీర్చబడతారనమాట, నీతిమంతులుగా తీర్చబడేటువంటి విషయంలో. కానీ మిగతా అన్ని విషయాలలో కూడా యూదుడు అన్యజనుల కంటే గొప్పవాడనమాట. మిగతా అన్ని విషయాల్లో కూడా యూదులు అన్యజనుల కంటే గొప్పవాళ్ళు. ఈ విషయాన్ని మీకు అర్థం చేసుకోవాలంటే మీకు సులభంగా అర్థమయ్యేటువంటి ఒక చిన్న ఉపమానాన్ని నేను మీ దగ్గరికి తీసుకొని వెళ్తాను, మీ దగ్గర తీసుకొని వస్తాను.
ఇప్పుడు ఊహించండి, ఆ, మనకి క్రికెట్ బాగా తెలుసు కాబట్టి క్రికెట్లోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. మనకి సచిన్ టెండూల్కర్ అంటే బాగా తెలుసు. అలాగే స్త్రీలలో ఈ మధ్యన వరల్డ్ కప్ గెలిచినటువంటి టీంలో జెమీమా రాడ్రిగేస్ అంటే అందరికీ తెలుసు కాబట్టి ఆమెని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఇప్పుడు సచిన్, జెమీమా వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కారులో వెళ్తా ఉన్నారు. వీళ్ళిద్దరూ కారులో వెళ్తున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది కాబట్టి వీళ్ళిద్దరిని కూడా కోర్టులోకి తీసుకుని వెళ్ళారు. కోర్టుకి తీసుకుని వెళ్ళినప్పుడు కోర్టు దగ్గర వీళ్ళని నిలబెట్టినప్పుడు న్యాయం దృష్టిలో వీరిద్దరూ ఒకటే. న్యాయం దృష్టిలో వీళ్ళిద్దరూ సమానులే. సచిన్ కానీ జమీమా కానీ వీళ్ళిద్దరూ కూడా సమానమైనటువంటి వ్యక్తులు. న్యాయం విషయం దగ్గరికి వచ్చేసరికి న్యాయం అక్కడ తీర్చబడింది, ఇద్దరిది తప్పు లేదని అన్నారు కాబట్టి కోర్టు కేసుని కొట్టేసింది. ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి విలేకరులు, చుట్టూ ఉన్నటువంటి ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా ఈ యాక్సిడెంట్ అయిందని తెలిసి పరిగెత్తుకొని కోర్టు దగ్గరకు వచ్చారు. అందరూ కూడా వీళ్ళందరూ ఎవరి దగ్గర గుంపు కొడతారంటారు? ఎక్కువ సచిన్ దగ్గర గుంపు కొడతారు. మనకు అందరికీ తెలిసిన విషయమే, సచిన్ దగ్గర గుంపు కొడతారు. ఎందుకంటే మనుష్యుల దృష్టిలో, వాళ్ళ దృష్టిలో జమీమాకు ఉన్నటువంటి పేరు కంటే సచిన్కు ఉన్నటువంటి పేరు ఎక్కువ. జమీమా తర్వాత సంపాదించుకుంటుందేమో మనకు తెలియదు, కానీ జమీమాకు ఉన్నటువంటి పేరు కంటే సచిన్కు ఉన్నటువంటి పేరు ఎక్కువ అనమాట. కాబట్టి జమీమా ఇస్ గ్రేట్, సచిన్ ఇస్ గ్రేటర్ దెన్ జమీమా. ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఎందుకు చెప్పానంటే, న్యాయము, చట్టము అన్నటువంటి ఈ కేటగిరీని మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, తీర్పు తీర్చబడేటువంటి ఈ కేటగిరీని మీరు చూస్తూ ఉన్నప్పుడు, ఇద్దరు కూడా న్యాయం దృష్టిలో సమానమైనటువంటి వ్యక్తులు. ఎలా అయితే యూదుడు, అన్యుడు కూడా దేవుని న్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరు సమానమైనటువంటి వ్యక్తులు, అలాగే ఇక్కడ సచిన్, జమీమా కూడా సమానమైనటువంటి వ్యక్తులు అనమాట. అలా మనం అర్థం చేసుకోవచ్చు, సమానమైనటువంటి వారు. కానీ ఎప్పుడైతే న్యాయం దగ్గర నుంచి మీరు పక్కకు వెళ్ళారో, మిగతా అన్ని విషయాలలో కూడా, ఆస్తి పరంగా కానివ్వండి, పేరు ప్రఖ్యాతుల పరంగా కానివ్వండి, క్రికెట్లో ఎక్కువ సెంచరీలు ఎవరు కొట్టారు, ఎక్కువ రన్స్ ఎవరు చేశారు, ఎక్కువ ఆటలు ఎవరు ఆడారు, ఎన్ని సంవత్సరాలు ఆడారు, ఈ ప్రతిదాని మీద, ప్రతి స్టాటిస్టిక్ మీద మీరు చూస్తే సచిన్ జమీమా కంటే గొప్పోడు. కాబట్టి ఒక పరంగా చూస్తే సమానమైనటువంటి వ్యక్తులు, ఇంకొక పరంగా చూస్తే సచిన్ ఏమో గొప్పోడు అనమాట. అలాగే యూదుడు ఒక రకంగా చూస్తూ ఉన్నప్పుడు అన్యజనుల కంటే గొప్ప వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. ఇంకొక రకంగా చూస్తే దేవుని తీర్పు విషయంలోనికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు యూదులు అన్యజనులతోటి సమానంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ కేటగిరీ డిఫరెన్స్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే పౌలు అంటున్నాడు, న్యాయము తీర్చేటువంటి విషయంలో 2వ అధ్యాయం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు అక్కడ. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అది నువ్వు అన్యుడు అయినా సరే, నువ్వు యూదుడు అయినా సరే. కాబట్టి బోత్ ఆఫ్ దీస్ పీపుల్ నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే. కానీ మిగతా అన్ని విషయాల్లో గల్లా యూదులు అన్యుల కంటే గొప్పవాళ్ళు అనమాట. ఒక ఉదాహరణని ఇక్కడ మనకి ఇస్తున్నాడు. మొదటిది అని అంటున్నాడు అనమాట. ఇక్కడ ఈ మొట్టమొదటి ఈ మాటని కనుక మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది అని అంటున్నాడు. కానీ మీరు కనుక గమనించారంటే 2వది, 3వది అని రాయుడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మీరు మరలా మన స్టడీ అయిపోయిన తర్వాత కనుక మీరు చూసారంటే 2వది, 3వది అని రాయుడు, మొదటిది అని అంటాడు. అంటే పౌలు ఇక్కడ రాస్తున్నటువంటిది ఏంటంటే ఒక పదాన్ని రాశాడనమాట. ఆ పదము యొక్క అర్థం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ప్రథమమైనది, ప్రాముఖ్యమైనది అన్నటువంటి అర్థాన్ని వచ్చేటువంటి పదం అనమాట. అంతేగాని ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని రాయట్లేదు ఇక్కడ. ప్రప్రథమమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది అని అనుకోవచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి యూదులు ఏ విషయాల్లో అన్యజనుల కంటే ఎక్కువ, చాలా విషయాల్లో, ప్రతి విషయమందు అని అన్నాడు అనమాట. అంటే అన్ని విషయాల్లో కూడా, ఇన్ ఎవ్రీథింగ్ అన్యుల కంటే యూదులు గొప్పోళ్ళు. కానీ ఈ ప్రతి విషయము, ఈ ప్రతిలో అతి ముఖ్యమైనది ఏంటి అని కనుక మీరు ఆలోచిస్తే, ఆ ముఖ్యమైనటువంటిది దేవోక్తులు యూదుల పరము చేయబడను అని అంటున్నాడు అనమాట. దేవోక్తులు అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉచ్చారణలు, అవి యూదుల పరము చేయబడను అని అంటున్నాడు అనమాట. యూదులకి ఇవ్వబడ్డాయన్నమాట. అది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము అని అంటున్నాడు. ఈ పరము అన్నటువంటి ఈ పదం ఉంది చూసారా, దీనిని గ్రీకు భాషలో పిస్టియో అన్నటువంటి ఒక పదంలో నుంచి అన్న పదంతో రాస్తారనమాట. పిస్టియో అన్నటువంటి పదంతో రాస్తారు. ఇది పిస్టిస్ అన్నటువంటి ఇంకొక పదం నుంచి వచ్చినటువంటి మాట అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసము అని అర్థం అనమాట. కాబట్టి యూదుల పరము చేయబడెను అని అంటే ఏంటంటే దేవుడు
యూదుల మీద నమ్మకం ఉంచి యూదుల వశము చేశాడనమాట. అక్కడ వేటిని? దేవోక్తులని, దేవుని వాక్యమును దేవుడు యూదుల మీద నమ్మకం ఉంచి యూదులు ఏదో చేస్తారు అన్నటువంటి ఆలోచన కలిగిన వాడే యూదుల యొక్క వశము చేశాడనమాట. యూదులు మీద నమ్మకముతోటి వాళ్ళకి అప్పగించాడనమాట. ఆ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. యూదుల పరము చేయబడును అని అంటే నమ్మకంతో దేవుడు వాళ్ళకి అప్పగించాడు దేవోక్తులని అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాట తిన్నగా కీర్తనలు 147వ అధ్యాయము 19వ వచనంలో మనకి కనెక్ట్ చేస్తుంది. చూడండి, కీర్తనలు 147:19 మనకి తెలిసినటువంటి మాటే. ఆయన తన వాక్యం యాకోబునకు తెలియచేసెను. ఆ వాక్యము యాకోబుకు తెలియజేసను. మనం పాట కూడా పాడుతూ ఉంటాం ఇది, ఈ కీర్తనని. వాక్యాన్ని యాకోబుకు తెలియజేశాడంట. కాబట్టి ఆ మాట చెప్తున్నాడు అనమాట. దేవోక్తులు వాక్యము యూదుల వశము చేయబడును, పరము చేయబడును, వాళ్ళకి వెల్లడి చేశాడు దేవుడు అని. తన కట్టడలను తన విధులను ఇశ్రాయేలునకు తెలియచేశాను. కాబట్టి ఇశ్రాయేలునకు తెలియజేశాను అని చెప్తా ఉన్నాడు. మనం మరలా ద్వితీయోపదేశ కాండంలో వెళ్తే 4వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా ఈ మాట మనకి కనిపిస్తూ ఉంటది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7-8 వచనాలు. ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడు యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది? అయితే జాగ్రత్త పడము. చాలు. అక్కడ దేవుడు ఏమని అంటున్నాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు వెంటనే బదులిచ్చేటువంటి దేవుడు ఎక్కడున్నాడు? లేక మీకు ఈ ధర్మశాస్త్ర విధులు ఉన్నాయి చూసారా, ఇలాంటి జనము వేరేదేముంది? దేవుని యొక్క మాటలు కలిగినటువంటి జనము అని మోషే ద్వితీయోపదేశ కాండంలోనే అంటున్నాడు. అంటే దేవోక్తులను దేవుడు యూదుల యొక్క వశము చేశాడు, పరము చేశాడు అన్నటువంటి మాట మనకి ద్వితీయోపదేశ కాండంలోనే తెలుస్తా ఉన్నది. దాన్ని సూటిగా కీర్తనలో 147లో రాయడం జరిగిందనమాట. కాబట్టి ఈ మాట అతి ప్రాముఖ్యమైనదంట యూదుల దగ్గరికి వచ్చేసరికి. యూదులు ఎందుకు అన్యజనుల కంటే గొప్పవాళ్ళు అన్నటువంటి విషయాలు కనుక మీరు పరిగణిస్తే అందులో చాలా పాయింట్లు ఉండొచ్చు. కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవోక్తులు యూదుల యొక్క పరము చేయబడ్డాయి అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఒక మనిషి దగ్గర ఉండడము అన్నటువంటిది ఎంత అద్భుతమైనటువంటిదో ఆలోచించండి. దేవుని వాక్యము మీకు తెలియనటువంటి స్థితిలో కనుక మీరుంటే ఎంత భయానకమైనటువంటి స్థితిలో అది ఒక్క క్షణం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యము మన దగ్గర ఉండడం ఎంత అద్భుతమైనటువంటి స్థితితో మీకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యము ఉదాహరణకి యెహెజ్కేలు 20వ అధ్యాయము 11వ వచనంలో దేవుని యొక్క వాక్యం గురించి ఏమి రాశాడో చూడండి. యెహెజ్కేలు 20వ అధ్యాయము 11వ వచనం చూడండి. వారికి నా కట్టడలను నా విధులను వారికి తెలియచేసి తిని ఎవడైనా వాటిని అనుసరించలా వాటిని బట్టి బ్రతుకు. కాబట్టి చాలండి. మొట్టమొదటిది ఏంటంటే ఎవరైనా దేవుని యొక్క మాటలను కట్టడలను గనక పాటిస్తే వాళ్ళు ఆ మాటలను బట్టి జీవిస్తారంట, బ్రతుకుతారంట. దే విల్ మేక్ యూ లివ్. దేవుని యొక్క మాటలు నిన్ను జీవింపజేస్తాయి అన్నటువంటి మాట యెహెజ్కేలు చెప్తా ఉన్నాడు. రెండవ మాటగా కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. తాకల తరములలో పుట్టబో పిల్లలకు దాన్ని నెరుగునట్లును వారు లేచి మా పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. మీ పిల్లలు ఎస్టాబ్లిష్ అవ్వడానికి, మీ పిల్లలు వాళ్ళు బాగా బ్రతకడం కోసమని, వాళ్ళు ఇటు అటు తిరిగిపోకుండా, వాళ్ళు తిరుగుబాటు చేయకుండా దేవుడు యాకోబు సంతతికి శాసనాలను దయచేశాడంట. మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళు తమంతట తామే జీవించడానికి, రెండవది ఏంటంటే తమ పిల్లలు జీవించడానికి, తమ పిల్లలు స్థిరపడడానికి. మూడవ విషయం కూడా చెప్తా ఉన్నాడు, ద్వితీయోపదేశ కాండంలో కనిపిస్తుంది మళ్ళా మనకది. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగమే 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గురించి జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము.
అదే జ మీకు వివేకం. కాబట్టి జనములు అది చూస్తా ఉన్నప్పుడంట, జనాలు చూస్తా ఉన్నప్పుడు దానిని జ్ఞానం కింద భావిస్తారంట, దానిని వివేకం కింద భావిస్తారంట, దానికి ఆకర్షించబడతారనమాట. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ. కాబట్టి వారు చూచి జనాలు ఆకర్షింపబడి వస్తారనమాట, దేవుని యొక్క వాక్యానికి ఆకర్షింపబడి వస్తారనమాట. మన జీవితంలో ఈ దేవుని యొక్క వాక్యము కార్యం చేస్తా ఉన్నప్పుడు, ప్రజలు ఆ కార్యాన్ని చూస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఆకర్షించబడి వస్తారు. అది దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట అక్కడ. కాబట్టి అక్కడ అంటున్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి మూడు విషయాలు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఇది ఏమని అనుకున్నా సరే దేవుడు చెప్తున్నటువంటి మూడు విషయాలు ఏంటంటే, ఒకటి, నీ స్వంత జీవితానికి ఇది ఉపయోగపడుతుంది, నువ్వు దాన్ని బట్టి జీవిస్తావు. నీ తర్వాత నీ పిల్లలు ఈ వాక్యాన్ని అనుసరించినటువంటి వారైతే స్థిరపడతారు. ఆ తర్వాత నువ్వు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను కూడా దేవుని కోసమని అట్రాక్ట్ చేసుకోగలుగుతావు, ఆకర్షించగలుగుతావు. కాబట్టి ఇశ్రాయేలీలు నిజానికి ఈ దేవుని వాక్యం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ మూడు విషయాలు చేయాలన్నమాట. వాళ్ళు తమ జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి, పిల్లలు స్థిరపరచబడతా ఉండాలి, ఇతరులను ఆకర్షించగలుగుతూ ఉండాలి కదా. దేవుని వాక్యము వాళ్ళ యొక్క పరము చేయబడిందంటే, దేవుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ చేశాడు అని అంటే, వాళ్ళని విశ్వసించి వాళ్ళకి అప్పగించాడంటే అది ఎంత గొప్ప భాగ్యమో ఆలోచించండి. అది ఇంత భాగ్యం ఉంది కాబట్టి దీనితో పాటు బాధ్యత కూడా అధికంగా వస్తుంది. అందుకని వాక్యము తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళని దేవుడు ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తాడనమాట. ఇంకా క్షుణ్ణంగా దేవుడు వాళ్ళని శిక్షించేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ప్రతి విషయమందు అధికమే అంటున్నాడు. అందుకని ఎందుకండి యూదులకి కలిగినటువంటి గొప్పతనం ఏంటి? యూదుడైనా సరే అన్యుడైనా సరే వాడు ధర్మశాస్త్రాన్నే పాటించాలని అంటున్నారు మీరు, వాడు నీతిమంతుడు అవ్వాలని అంటే. కాబట్టి యూదుడిగా నేను పుట్టి అందులో గొప్పతనం ఏంటి, నాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఓకే, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడట్లేదు, ఆ విషయంలో ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే యూదుడైనా అన్యుడైనా సరే. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా నీకు ఉన్నటువంటి స్థితి అధికమే ఓ యూదుడా. పౌలు చెప్తున్నటువంటి జవాబు అన్నిటికంటే ప్రప్రథమమైనటువంటిది, ముఖ్యమైనది ఏంటంటే, దేవుని యొక్క వాక్యమే నీ పరాన్న చేయబడింది. దేవుని యొక్క వాక్యమే దేవుడు నీకు అనుగ్రహించేశాడు, దేవుడు నీ సొత్తుగా చేశాడనమాట. నిన్ను విశ్వసించి నీ సొత్తుగా చేశాడు. నువ్వు దానిని బట్టి జీవిస్తావని, నీ పిల్లలు దాన్ని బట్టి స్థిరపడతారని, స్థిరపడిన తర్వాత నువ్వు అనేక మందిని ఆకర్షిస్తావని దేవుడు తన వాక్యాన్ని నీ పరము చేశాడు. దురదృష్టవశాత్తు మనకి తెలుసు కదా, యూదులు ఈ విషయంలో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థితి తీసివేయబడింది ఈనాడు. ప్రియులరా, భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు ఈనాడు ఇదే స్థితిలో ఉన్నారు. చాలామంది క్రైస్తవులు ఈనాడు ఇదే స్థితిలో ఉన్నారు. వాళ్ళకు వచ్చేటువంటి ప్రశ్న అలాంటిదే. క్రైస్తవునిగా ఉండడం వల్ల నాకు కలిగినటువంటి గొప్పతనం ఏంటి? క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టాను, నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు వారందరూ కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టి ప్రాముఖ్యత కలిగినటువంటి విశ్వాసులు, సంఘాన్ని నడిపించినటువంటి వ్యక్తులు, క్రైస్తవ సమాజంలో పనులు చేసినటువంటి వ్యక్తులు. నా చిన్న వయసులోనే నేను బాప్తీసం తీసేసుకున్నాను, సున్నతికి బదులు బాప్తీసం పెట్టి. కాబట్టి ఇంత చేసినటువంటి నేను నాకున్నటువంటి గొప్పతనం ఏంటి అని ప్రశ్నించుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క వాక్యము మన పరాన్ని చేయబడింది అన్నటువంటి విషయం మనం మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు. ఇంకా నేను దేవుని కోసం బ్రతకాలా అన్నటువంటి ప్రశ్న వేసుకుంటుంటా ఎవరైనా సరే. దేవుడు మనకి ఇచ్చినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆనాడు యూదులు ఎలా అయితే విఫలమైపోయారో, వైఫల్యాన్ని చూశారో, దేవుని యొక్క వాక్యము వారి పక్కనే ఉండి, వారితో ఉండి, వారిని నడిపించే స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని విశ్వసించకపోవడం వలన ఎలా అయితే విఫలమయ్యారో, ఈనాడు దేవుని వాక్యాన్ని విశ్వసించినటువంటి అనేక మంది వ్యక్తులు, క్రైస్తవులు నాశనానికి వెళ్ళిపోతా ఉన్నారు, ఫెయిల్ అయిపోతా ఉన్నారు తమ యొక్క క్రైస్తవ జీవితంలో. అలాంటి స్థితి మనకి రాకూడదు సుమి. వాళ్ళు పడిపోయినటువంటి రీతిగా మనం పడిపోకూడదు. ఇది సెకండ్ అబ్జెక్షన్ అన్నమాట. సెకండ్ అబ్జెక్షన్. రెండవ అబ్జెక్షన్ అన్నమాట. మొదటి అబ్జెక్షన్ ఏంటంటే, ఇక్కడ యూదులకి కలిగిన గొప్పతనం ఏంటి? ఇది ఫస్ట్ అబ్జెక్షన్.
అంటే మొదటి అభ్యంతరం. ఇది రెండవ అభ్యంతరం అనమాట. రెండవ అభ్యంతరం ఏంటంటే, సరే ఓకే, ఇప్పుడు కొంతమంది అవిశ్వాసులు అయిపోయారు. అవిశ్వాసులు ఎందుకు అయ్యారంటే ఇక్కడ మనం చూసాం కదా, ఈ పరము చేయబడిను అన్నటువంటి ఈ మాట, అందుకనే నేను మీకు ఇక్కడ రాసి చూపించాను. ఇది యాక్చువల్లీ పిస్టిస్ అన్న పదంలోంచి వచ్చినటువంటి మాట అని అన్నాను. పిస్టిస్ అని అంటే విశ్వాసము అని అర్థం. కాబట్టి దేవుడు వాళ్ళ యందు విశ్వసించి, వాళ్ళ యందు నమ్మిక ఉంచి, వాళ్ళకి ఈ ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుని యొక్క మాటలని వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట, వాళ్ళకి అప్పగించడం జరిగింది. మీరు ఏదైనా ఊరు వెళ్తా ఉన్నప్పుడు మీ దగ్గర ఏమన్నా ఎక్కువ కాలం, ఒకవేళ ఒక నెల లేకపోతే 2 నెలల్లో మీరు సమ్మర్ హాలిడేస్ కానీ ఎక్కడికన్నా వెళ్తూ ఉంటే, మీ దగ్గర ఇంట్లో ఏమన్నా విలువైనటువంటి వస్తువులు ఉంటే బాగా తెలిసినటువంటి స్నేహితులకి ఇవ్వచ్చు. వాటిని ఉంచండి, మేము వచ్చేదాకా మీ దగ్గర కొంచెం మేము ఉండట్లేదు ఊర్లో అనేసి మీరు బాగా విలువైనటువంటి వస్తువులను ఇస్తూ ఉంటారనమాట. విశ్వసించి యు ఎంట్రస్ట్ దెమ్, వాళ్ళని విశ్వాసంతో వాళ్ళకి ఇస్తారనమాట. అలాగా దేవుడు విశ్వాసంతో వాళ్ళ పరం చేశాడనమాట దేవుని యొక్క వాక్యాన్ని. వీళ్ళ విశ్వాసాన్ని భగ్నం చేశారు. అందుకని అంటున్నాడు అనమాట ఇక్కడ అవిశ్వాసులు అన్నటువంటి పదం వచ్చింది. ఎందుకంటే అందుకని దేవుడు విశ్వాసముతోటి వాళ్ళకి ఆ మాటలను ఇస్తే, దేవుని యొక్క వాక్యాన్ని అప్పచెప్తే, వీళ్ళు అవిశ్వాసులు అయ్యారంట. వీళ్ళు దేవుని యొక్క మాటలని విశ్వసించలేదు, వీళ్ళు దేవుని యొక్క విశ్వాసాన్ని ఘనపరచలేదు. కాబట్టి ఇప్పుడు రెండవ అబ్జెక్షన్ వస్తూ ఉందన్నమాట. రెండవ అబ్జెక్షన్ ఏంటంటే, వీళ్ళు అవిశ్వాసులయ్యారు. వీరు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా అని అంటున్నాడు. ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందా అని మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం విపరీతంగా ఆలోచిస్తున్న మనుషుల యొక్క ప్రశ్నలు అనమాట. ఇవన్నీ కూడా వెంటనే మనకి టక్కుమని సమాధానాలు తట్టేంత ఈజీగా లేవు. ఎందుకంటే ఆలోచించి పౌలు చెప్తున్నటువంటి ప్రసంగాలకి కౌంటర్ వేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆలోచించి లాజిక్లు పీకి వేసినటువంటి ప్రశ్నలు ఇవి పౌలుని. కాబట్టి మనం దీనిలో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఆ ఊహలన్నింటినీ కూడా మనం ఊహించుకోగలగాలి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏంటి ఈ అబ్జెక్షన్, ఏంటి ఈ అభ్యంతరం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రముతో పాటు ఇందాక మనం చూసినట్లు కొన్ని ప్రమాణాలు కూడా చేశాడంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రామిసెస్ అన్నమాట. దేవుని యొక్క వాక్యంలో ఇటు కమాండ్మెంట్స్ ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి, తర్వాత వాగ్దానాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి దేవుడు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, లేదా ప్రమాణాలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 12వ అధ్యాయంలోనే అబ్రహాముని పిలుస్తా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును బయటకు పిలిచినప్పుడు ఏమి వాగ్దానం చేశాడో చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. యెహోవా నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనం చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదం, నిన్ను ఆశీర్వదించదను, నిన్ను దూషింపని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. చాలండి. కాబట్టి దేవుడు ఏమన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు అన్నటువంటి అనేక మాటలు దేవుడు అబ్రహాముతో చెప్పాడు. దానికి దేవుడు కండిషన్లు ఏం పెట్టలే, నేను చూపించే దేశానికి పద అన్నాడు అంతే. సో అబ్రహాము చూపించే దేశానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానం ప్రకారం, దేవుని యొక్క ప్రామిసెస్ ప్రకారం దేవుడు ఏం చేయాలి, ఇశ్రాయేల్ను గొప్ప జనంగా చేయాలి, ఇశ్రాయేల్ను ఆశీర్వదించాలి, వాళ్ళని ఆశీర్వాదంగా ఉంచాలి. మొదటిది. రెండవ మాట కూడా మనం చూద్దాం. రెండవ మాట లేవీకాండం 26వ అధ్యాయము 44వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఈ లోపల ఎవరైనా యెషయా 49 కూడా తీసుంచండి. లేవీకాండం 26వ అధ్యాయము 44, 45 చదవండి. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారి నిరాకరింపను, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింప చేయనట్లు వారి యందు అసహ్యపడను. ఎలయనగా నేను వారి దేవుడినైన యెహోవాను, నేను వారి దేవుడినై ఉండునట్లు వారి పూర్వీకులను
జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను చాలండి. అక్కడ దేవుడు అంటున్నటువంటి రెండో మాట ఏంటంటే, వాళ్ళని ఒకవేళ నేను చెదరగొట్టేస్తే, కోపం వచ్చింది నాకు, వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఏదో పాపం చేశారు, నేను వాళ్ళని అనేక దేశాలకి చెదరగొట్టేశాను. చెదరగొట్టేసిన తర్వాత ఆ దేశంలో నేను వాళ్ళని సంపూర్ణంగా నాశనం చేయను, నశింపజేయను. ఐ విల్ నాట్ ఎంటైర్లీ డిస్ట్రాయ్ దెమ్. వాళ్ళలో ఒక శేషాన్ని ఉంచుతా, ఒక రెమినెంట్ ఉంచుతా, కొంతమందిని ఉంచుతా, నేను నశింపజేయను అని అంటున్నాడు అనమాట దేవుడు. కాబట్టి రెండవ విషయం ఏంటంటే, నేను వారిని నశింపజేయను. ఇప్పుడు యెషయా 49:6 కూడా చూడండి ఒకసారి. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఆ, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును ఆ, ఆ సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. ఆ, భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండనట్లు నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి అక్కడ అది యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నా సరే, అది ఆ కాంటెక్స్లో ఇశ్రాయేల్ గురించి చెప్తున్నట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు వాళ్ళని వెలుగుగా కూడా నియమించాడంట, ప్రజలని ఆకర్షించే వెలుగుగా కూడా నియమించాడంట దేవుడు. కాబట్టి కొన్ని వాగ్దానాలు ఉన్నాయన్నమాట. ఈ వాగ్దానాలు అవి ఎలాంటివి అంటే నిత్యము ఉండేటువంటి వాగ్దానాలు లాంటివి అనమాట. అంటే ఈ గొప్ప జనంగా చేస్తాను అన్నదానికి కండిషన్ ఏంటి? అబ్రహాము ఊరన్న దేశం నుంచి బయటకు వచ్చి దేవుడు చూపించే దేశానికి వెళ్తే ఈ వాగ్దానం నెరవేరుతుంది. కాబట్టి ఇశ్రాయేలీలు గొప్ప జనం అవ్వాలి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళు ఆశీర్వాదానికి కారణం అవ్వాలి. ఒకవేళ వాళ్ళు పాపం చేసినా సరే వాళ్ళు నశించరు, వాళ్ళల్లో కొంతమంది మిగిలి ఉంటారు. మూడవది ఏంటంటే అన్యజనులకు వాళ్ళు వెలుగుగా అవుతారనమాట. ఈ ఉన్నాయి చూసారా, ఈ వాగ్దానాలు ఉన్నాయి చూసారా, ఇవి నెరవేరాలి అని అంటే దేవుడు సంపూర్ణంగా ఇశ్రాయేల్ని నాశనం చేయకూడదు. ఒకవేళ నాశనం చేశాడంటే ఏమవుతుంది? దేవుడు నమ్మతగినవాడు కాకపోతాడు అనమాట. దేవుడు నమ్మదగినవాడు కాడు అని ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట రెండవ గుంపు వారు. కాబట్టి ఈ మాటలన్నింటినీ ఆధారం చేసుకొని నేను మీకు వివరిస్తా. ఇప్పుడు ఏమంటున్నారంటే, సరే పౌలు నువ్వు చెప్పింది మాకు అర్థమవుతుంది. నువ్వేమంటున్నావంటే ఒకవేళ యూదుడైనా అన్యజనుడైనా వాడు రక్షింపబడాల్సింది ధర్మశాస్త్రాన్ని పాటించే, అర్థమైంది, మాకు బాగానే ఉంది. నువ్వు అంటున్నావు మరి యూదుడికి గొప్పతనం ఏంటి అని అంటే, మిగతా అన్ని విషయాల్లో యూదుడు గొప్పోడే, రక్షించబడేటువంటి విషయంలో సమానంగా ఉన్నప్పటికీ కూడా యూదుడు అన్యజనుడు మిగతా అన్ని విషయాల్లో అతి ప్రాముఖ్యంగా దేవుని వాక్యం మనకు అప్పగింపబడింది కాబట్టి యూదులు గొప్పోళ్ళు అని అంటున్నావు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవట్లేదు అని కూడా నువ్వే అంటున్నావు, ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు అని నువ్వే అంటున్నావు. కాబట్టి యూదులందరూ కూడా అవిశ్వాసులు అయిపోయారు అని అంటున్నావు నువ్వు. నీ మాటల ప్రకారం యూదులందరూ అవిశ్వాసులు అయిపోయారు. ఇప్పుడు దేవుడు యూదులందరినీ శిక్షిస్తాడు. యూదులందరినీ శిక్షించినప్పుడు మరి ఈ వాగ్దానాలు ఏమవుతాయి? ఈ వాగ్దానాలు ఏమవుతాయి? గొప్ప జనంగా అవరు, నశించిపోతారు, వెలుగుగా ఉండరు. ఇలాంటి వాగ్దానాలు ఉన్నాయి చూసావా? ఇలాంటి ప్రమాణం చేశాడు కదా దేవుడు. యూదులందరినీ నాశనం చేసేసాడంటే దేవుడు ఈ ప్రమాణాలని మరి ఈ నెరవేర్చలేడు కదా. అప్పుడేమవుతాడు? దేవుడు నమ్మదగనివాడైపోతాడు అని అంటున్నారనమాట వాళ్ళు. కాబట్టి యూదులు ఏమైనా సరే దేవుడు యూదుల్ని ఏం చేయలేడు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కష్టంగా అనిపించవచ్చు మీకు, రివైండ్ చేసుకుని మరీ వినండి, ఎక్కువసేపు చెప్పడానికి మనకి ఇక్కడ టైం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దేవుడు గనక ఒకవేళ యూదులని శిక్షించాడు అని అంటే, ప్రమాణాలు చేశాడు కాబట్టి దేవుడు గనక యూదుల్ని శిక్షించాడు అంటే దేవుడు నమ్మతగినవాడు కాడు అన్నటువంటిది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. అర్థమవుతుంది అనుకుంటున్నా. దేవుడు నమ్మతగినవాడు కాడు అని అంటున్నారు అనమాట వాళ్ళు. పౌలు ఇస్తున్నటువంటి మాటకి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారనమాట. అంటే వాళ్ళ ఉద్దేశంలో యూదుడు అన్నటువంటి వ్యక్తికి శిక్ష రాకూడదు, శిక్ష వచ్చింది అని అంటే దేవుడు నమ్మదగినవాడు కాడు అని అన్నంత మాట అంటున్నారనమాట వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పౌలు దానికి మళ్ళీ కౌంటర్ ఇవ్వాలి, పౌలు దానికి మరలా జవాబు చెప్పాలి. అందుకని వెంటనే అంటున్నాడు పౌలు, అట్లా అనరాదు, మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు అని అంటున్నాడు పౌలు. అట్లా అనరాదు, మీరు అర్థం చేసుకుంటున్నటువంటి పాయింట్ తప్పు. దేవుడు నమ్మతగినవాడు ఎలా అయిపోతాడు అని అంటూ ఒక వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు అనమాట. ఏ వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు అంటే, నీ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అన్నటువంటి ఈ మాటని కోట్ చేస్తున్నాడు అనమాట.
ఇది 51వ కీర్తనలో ఉండేటువంటి మాట అనమాట. 51వ కీర్తన మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో 4వ వచనంలో కనిపిస్తుంది అనమాట. 51వ కీర్తన 4వ వచనం చూడండి. నీకు కేవలము హ్మ్, నీకు కేవలము హ్మ్, ఏ విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, హ్మ్, నీ ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆలోచించినప్పుడు నీవు నీతి మంతుడుగా అగపడదువు, ఆ. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. కాబట్టి భాషలో కొంచెం మార్పు ఉంది, కానీ అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి మాట అన్నమాట. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు అంటే తీర్పు తీర్చినప్పుడు గెలుచున్నట్లు అని వ్రాయబడిన ప్రకారము అని అంటున్నాడు అనమాట. 51:4 కోట్ చేస్తున్నాడు. అంటే ఎవరి మాటలు కోట్ చేస్తున్నాడు అనమాట? దావీదు యొక్క మాటల్ని కోట్ చేస్తున్నాడు పౌలు ఇక్కడ. ఈ మాటలు మనకు తెలుసు. 51వ కీర్తన పైన రాసి ఉంటుంది, దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్తను అతని దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రాసినటువంటి మాటలు అనమాట. ఈ మాటలు దావీదు పశ్చాత్తాపడుతూ రాస్తున్నటువంటి మాటలు అనమాట. దావీదు ఆయన ఒంటరిగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మధ్యాహ్న వేళలో ఆయనకి బత్షెబా కనిపించింది. ఆయన బత్షెబాను చూశాడు. చూసి తలం తిప్పుకోక చూస్తానే ఉన్నాడు. మనసులో ఆయనకి చెడు ఆలోచనలు వచ్చాయి కాబట్టి ఆమెతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఆయన దురదృష్టం అనుకుంటా అది. ఆయన దురదృష్టం లాగా ఆమెకి కుమారుడు ఒకడు గర్భం ధరించింది. ఆమె గర్భం ధరించిన తర్వాత ఎలాగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఊరియాని రప్పించాడు. ఊరియా ఏమో మరీ మంచోడు కాబట్టి ఊరియా భార్య దగ్గరికి వెళ్ళక ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు దావీదుకి. అందుకనే ఊరియా యొక్క మరణానికి రచించాడు అనమాట. ఊరియాని చంపించేశాడు. అలాగా బత్షెబాని చివరికి పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా కూడా దేవుడు చూస్తా ఉన్నాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు. దావీదు పశ్చాత్తాపడలే. చివరికి ఒక 9 నెలలు గడిచిపోయి బత్షెబా గర్భం ధరించేసి పిల్లల్ని కనేసే సమయం వచ్చింది. కనేసే ఉంటుంది బహుశా. అలాంటి టైంలో దేవుడు పంపించాడనమాట. అంతకాలం వెయిట్ చేశాడనమాట దేవుడు. వెయిట్ చేసి చివరికి నాతానుని పంపించి ఒక స్టోరీ చెప్పించాడు నాతాను చేత. నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గర, ఇదిగో ఒకడున్నాడు, వాడికి గొర్రెలు ఉన్నాయి, ఒకటే ఒక గొర్రె ఉంది వాడికి, చాలా అపురూపంగా పెంచుకుంటా ఉన్నాడు దాన్ని. ఈ స్టోరీ అంతా చెప్పాడు. మనకు తెలిసిందే కాబట్టి నేను అది రెట్టించను. దావీదుకి ఈ విషయం అంతా తెలిసేసరికి, తను పాపం చేశానన్నటువంటి అవగాహన వచ్చేసరికి అతను రాస్తున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఏమేం మాటలు మాట్లాడాడో చూడండి ఒకసారి. 2వ సమూయేలు దగ్గరికి వెళ్ళి 12వ అధ్యాయము మొదట ఉన్నటువంటి ఆ స్టోరీ అంతా వదిలిపెట్టి శిక్షణ మాత్రమే మనం చూస్తే 2 సమూయేలు 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. 10వ వచనం చూడండి. నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తి ఊరియా భార్యను నీకు భార్య తీసుకొనినందున నీ ఇంటికి సదాకాలము యుద్ధము కలుగును. యుద్ధము అన్నాడు. యుద్ధము కలుగును అని అంటున్నాడు. ఫస్ట్ యుద్ధం కలుగుతాదంట. తర్వాత 11వ వచనం చూడండి. ఆ మాట ఆలకించము. యెహోవా నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారినే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూడగా నేను నీ భార్యలను తీసి నీ చేరు అప్పగించదను. కాబట్టి భార్యల్ని కోల్పోతాడు. అబ్షాలోం విషయంలో ఇది నెరవేరుతుంది. భార్యల్ని కోల్పోతాడు, భయంకరంగా జరుగుతుంది. ఆ విషయాలన్నీ మనకి తెలుసు. కాబట్టి అదొక శిక్ష. మూడవ శిక్ష 14వ వచనం చదవండి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగచేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ క్షేమగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. కాబట్టి దావీదుకి తను బ్రతికినంత కాలం యుద్ధమే. తన భార్యలు అవమానపరచబడతారు, పుట్టిన కుమారుడు చనిపోతాడు. ఎంత భయంకరమైనటువంటి శిక్ష చూడండి. ఇంత భయంకరమైనటువంటి శిక్ష విధించిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తున్నాడు అనమాట. మీకు అదే కనిపిస్తుంది. నాతాను ప్రవక్త వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 51వ కీర్తన పైన ఉంటుంది మీకు అక్కడ. నాతాను ప్రవక్త వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దావీదు చేస్తున్న ప్రార్థన అనమాట ఇది. అంటే అప్పటికి దావీదుకి ఏం తెలుసు? నాకు జీవితకాలం అంతా యుద్ధమే, నా భార్యల్ని ఎవరో పాడు చేసేస్తారు, నాకు పుట్టబోయేటువంటి కొడుకు చచ్చిపోతాడు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే 4వ వచనంలో, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశా అని అంటున్నాడు. దేవా,
నేను బత్షెబాకి అగేన్స్ట్ గానో, లేకపోతే ఊరియాకి అగేన్స్ట్ గానో, లేకపోతే యోవాబుకి అగేన్స్ట్ గానో, లేకపోతే ఇదిగో ఇశ్రాయేలీ జనానికి అందరికీ అగేన్స్ట్ గానో నేను పాపం చేయలే. అవును, బత్షెబాని నేను వాడేసుకున్నా, నేను భయంకరమైనటువంటి వ్యక్తిని. అవును, ఊరియాని నేను మర్డర్ చేయించా, నేను చాలా భయంకరమైనటువంటి వ్యక్తిని. అవును, యోవాబుని నేను బలవంతం చేశా ఈ దరిద్రమైన కార్యాన్ని చేయడానికి, నేను భయంకరమైనటువంటి వ్యక్తినే. ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలందరినీ నేను మోసపుచ్చా ఈ విషయంలో, నేను భయంకరమైనటువంటి వ్యక్తినే. కానీ వాళ్ళకి అందరికీ విరోధంగా నేను పాపం చేయలే. ఎవరికి విరోధంగా పాపం చేశా? నీకే విరోధంగా నేను పాపం చేశా అని అంటున్నాడు అనమాట. నేను పాపం చేశాను కాబట్టి నువ్వు నాకు ఏ శిక్ష విధించినా నాకు తగుతుంది. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, అంటే నువ్వు నాకు శిక్ష విధిస్తా ఉన్నప్పుడు, నువ్వు నాకు సెంటెన్స్ జారీ చేసినప్పుడు, దావీదు ఇది నీకు నేను ఇస్తున్నటువంటి తీర్పు అని అంటా ఉన్నప్పుడు నువ్వు నీతిమంతుడివి. నువ్వు నాకు ఏ శిక్ష విధించినా నువ్వు నీతిమంతుడివి. నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు, అంటే నువ్వు కోర్టులో ఉన్నప్పుడు నువ్వే గెలవాలి ఎప్పటికీ కూడా. దేవా, నువ్వే గెలవాలి, నువ్వే గెలుస్తావు. ఎందుకంటే పాపం చేసింది నేనే, ఇనిషియేట్ చేసింది నేనే, కాబట్టి నువ్వు నాకు ఏ శిక్ష విధించినా సరే అది నాకు తగుతుంది అని అంటున్నాడు దావీదు అనమాట. కాబట్టి పౌలు దీనిని తీసుకుంటున్నాడు బేసిస్ కింద. పౌలు ఈ వచనాన్ని తీసుకుని అంటున్నాడు, పాపం చేసినప్పుడు తన పాపం యొక్క తీవ్రతని అర్థం చేసుకున్నటువంటి దావీదు ఆయన ఏమంటున్నాడంటే, దేవా నువ్వు నాకు ఏ శిక్ష విధించినా అది నేను ఒప్పుకుంటాను, దానికి నేను అర్హుడని. నువ్వు నాకు ఏ శిక్ష విధించినా నువ్వు నీతిమంతుడివే అని అంటున్నాడు. వీళ్ళ యొక్క మాటలు ఏంటి? దేవుడు నమ్మతగినవాడు కాడింకా, ఒకవేళ మాకు గనక శిక్ష విధించాడంటే. రెండవ అబ్జెక్షన్ అదే కదా, రెండవ అడ్డంకి వాళ్ళకి అదే. ఒకవేళ మేము అవిశ్వాసులు అయిపోయామన్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు గనక మాకు తీర్పు తీరిస్తే, నీ మాటలను బట్టి పౌలు, దేవుడు మాకు గనక తీర్పు తీర్చాడంటే ఆయన నమ్మదగిన వాడు కాడింకా అని అంటుంటే, పౌలు అంటున్నాడు, ఒరే సోదరులాగా మాట్లాడద్దు. మీ పితరుడైనటువంటి దావీదున్నాడు చూసారా, కీర్తనలు రాసినటువంటి దావీదున్నాడు చూసారా, అబ్బా దావీదు రాజ్యం అని మీరు కలలు కంటా ఉంటారు చూసారా, ఆ రాజులందరిలో కల్లా అతి ముఖ్యమైనటువంటి రాజు, అతి ప్రాముఖ్యమైనటువంటి అతి గొప్ప రాజు దావీదున్నాడు చూసారా, దావీదు కుమారుడైనటువంటి మెస్సియా అని మీరు ఎదురు చూస్తా ఉన్నారు చూసారా. ఆ దావీదు రాసినటువంటి మాటలే కనుక మీరు ఆలోచిస్తే, ఆ దావీదే స్వయాన్న అన్నాడు అనుకుంటున్నారు, దేవా నేను పాపం చేశాను కాబట్టి నువ్వు నాకు ఏ శిక్ష విధించినా సరే నువ్వు నీతిమంతుడివే అని అంటున్నాడు. నువ్వు నాకు ఏ శిక్ష విధించినా నువ్వు నీతిమంతుడివే, నేనే చెడ్డోణ్ణి, నేనే పనికిమాలినోడిని, నువ్వు నీతిమంతుడివే అని దావీదు అంటున్నాడు. మీరేమంటున్నారు? కేవలం దేవుడు మీకు శిక్ష విధిస్తున్నాడని నమ్మదగిన వాడు కాడు అని అనేస్తారా? మీకు దావీదుకి పొంతన లేదు ఇక్కడ, మీకు దేవుని యొక్క వాక్యానికి పొంతన లేదు ఇక్కడ అని దావీదు యొక్క ఎగ్జాంపుల్ని తీసుకుని పౌలు చెప్తా ఉన్నాడు అనమాట. అందుకనే దావీదు ఇలా రాశాడు కాబట్టి ప్రతి మనుష్యుడు అబద్ధికుడు అవుతాడంట. అంటే ఏంటి? ప్రతి మనుష్యుడు కూడా దేవుని దగ్గరికి వచ్చేసరికి, తీర్పు దగ్గరికి వచ్చేసరికి అనీతిమంతుడు అవుతాడు అనమాట. ప్రతి మనిషి కూడా సిన్నర్. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్. దేవుడు మాత్రము సత్యవంతుడంట, దేవుడు మాత్రము సత్యవంతుడు అని అంటున్నాడు అనమాట. ఎందుకంటే దేవుని దృష్టికి, దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని యొక్క నీతి ఘనమైనటువంటిది, మనకున్నటువంటి నీతి అసలు లేనే లేదనమాట. అది దావీదు ఇక్కడ రాస్తున్నటువంటి మాట. ఇప్పుడు మూడవ ప్రశ్న వస్తుందన్నమాట, మూడవ అబ్జెక్షన్ వస్తుందన్నమాట వాళ్ళకి. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, ఓకే అలా అంటున్నావా, సరే మూడవ ప్రశ్న వేస్తామైతే. ఏంటంటే ఆ మూడవ ప్రశ్న, ఇప్పుడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేస్తుంది అని అంటున్నావు నువ్వు. అంటే దాని అర్థం ఏంటంటే, మరలా మీకు జాగ్రత్తగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దావీదు పాపం చేసినా సరే దేవుడే నీతిమంతుడు అని తెలిసిపోయింది. ఇక్కడ దావీదు పాపం చేస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క నీతి అధికమవుతా ఉందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క నీతి ఇంకా ఎక్కువగా బయలుపడతా ఉంది. దేవుడు ఎంత కరెక్టో ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంది. ఉదాహరణకి, నా కొడుకు పాపం చేశాడు, తప్పు చేశాడు. నా కొడుకు తప్పు చేసినప్పుడు నేను వాడికి శిక్ష విధించలేదు. అప్పుడేంటి? నేను సహజంగా అందరూ ప్రవర్తిస్తున్నాను అని అనుకోవచ్చు. అందరూ పిల్లలను తప్పు చేస్తే శిక్షించట్లేదు అని అనుకోవచ్చు.
కానీ నా కొడుకు తప్పు చేసినప్పుడు నేను ఖచ్చితంగా వాడిని కఠినంగా శిక్షించాను అనుకోండి, మిగతా వాళ్ళందరికీ ఎలా శిక్షించానో అంతకంటే కఠినంగా శిక్షించాను అనుకోండి, అప్పుడేమవుద్ది, అబ్బో చాలా మంచోడండి, వాళ్ళ కొడుకు అయినా సరే నేనంటే ఇది ఇది కోర్టులో ఊహించుకోండి, మీరు పెద్దగా ఊహించుకోండి దీన్ని, వాళ్ళ సొంత కొడుకు అయినా సరే శిక్ష వేయడానికి ఏమాత్రమో వెనుక తీయలేదండి ఆయన అని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అది ఎందుకంటే గొప్పది. కాబట్టి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సరే ఇప్పుడు మేము పాపం చేసేసాం, ఓకే, మన దుర్నీతి, మాకు దుర్నీతి ఉంది ఇప్పుడు, కానీ మా దుర్నీతిని బట్టి ఇప్పుడు ఏమవుతుందంటే దేవుని నీతి గొప్ప అవుతుంది, దేవుని నీతికి ప్రసిద్ధి వచ్చింది. మా దుర్నీతి ఉంది, దానిని బట్టి దేవుని నీతికి ప్రసిద్ధి కలిగింది. ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు అన్యాయస్తుడు అని అంటున్నారు వాళ్ళు. ప్రశ్న అంటే మేము పాపం చేసాం, ఆ పాపాన్ని శిక్షించడం వలన దేవుడికి యాక్చువల్లీ మహిమ వచ్చింది, దేవుడికి ఆహా పాపాలని శిక్షించేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటున్నారు, పాపాలని క్షమించకుండా శిక్షిస్తాడు అని అంటున్నారు, కాబట్టి దేవుడికి మహిమ వచ్చింది. ఈ మహిమ వచ్చింది కాబట్టి ఈ మహిమ కలుగు చేసినటువంటి ఈ పాపాన్ని శిక్షించాలా ఇప్పుడు? అది అన్యాయం కాదా అని అడుగుతున్నారనమాట. ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు, కష్టమని తెలుసు, ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. ఒక దొంగోడు ఉన్నాడు, బ్యాంక్ దొంగతనం చేశాడు. బ్యాంక్ దొంగతనం చేసిన తర్వాత ఆ డబ్బులన్నీ ఉపయోగించి ఒక హాస్పిటల్లో ఏదో ఒక ఎంఆర్ఐ మిషనో లేకపోతే ఏదో మంచి మిషన్ కొనిపెట్టాడు హాస్పిటల్కి, ఆ డబ్బులన్నీ ఉపయోగించి. ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇక్కడ వీడు చేసినది తప్పు, కానీ అల్టిమేట్లీ అది మంచికి కారణమైంది, కాబట్టి వీడికి శిక్ష రాకూడదు. ప్రపంచంలో ఏ కోర్టు అన్నా అలాగ తీర్పు తీర్చదు కదా. వీడు చేసినటువంటి తప్పు ఒకటి, వీడు ఆ తప్పును ఒక మేలుగా మార్చినంత మాత్రాన్ని తప్పు క్యాన్సిల్ అయిపోదు. ఇది వేరే. చేసిన తప్పుకి వీడు దొంగతనం చేసినటువంటి డబ్బులు నష్టపోయినటువంటి వ్యక్తులకు ఎంతోమందికి నష్టం కలిగింది, మరి దాన్ని పనిష్ చేయాలి. కాబట్టి అది వేరే తప్పు. దానితోటి వీడు ఏం చేస్తే ఏంటి, తప్పు ఒప్పు అయిపోదు. బేసికలీ రాబిన్ హుడ్ అని అంటారు, ఇంగ్లీష్ చిన్నప్పుడు కథలు ఉండేవి, రాబిన్ హుడ్ అని. గొప్ప వాళ్ళందరి దగ్గర నుంచి దొంగతనం చేసి పేదవాళ్ళందరికీ ఇస్తూ ఉండేవాడు అనమాట వాడు. రాంగ్ కాన్సెప్ట్ అది. బేదలకు ఇవ్వాలనుకుంటే స్వంతగా ఆర్జించాలి, స్వంతగా సంపాదించాలి, కష్టపడాలి, పని చేయాలి, బేదలకు ఇవ్వాలి. గొప్ప వాళ్ళ దగ్గర నుంచి దొంగలించడానికి వీల్లేదు కదా, దొంగలించడం తప్పు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, మా పాపం ఉంది, మా పాపాన్ని దేవుడు శిక్షిస్తూ ఉంటే ఆయన నీతికి ప్రసిద్ధి కలుగుతూ ఉంది, అబ్బా పాపాలని శిక్షించే దేవుడని. కాబట్టి ఆయన నీతికి ఆధారమైనటువంటి మా పాపాన్ని ఇంకా ఆయన శిక్షించడం మానేయాలి అని అంటున్నారు అనమాట వీళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు. ఇది చాలా మూర్ఖమైనటువంటి వాదన అని పౌలుకే తెలిసి ఆయన అంటున్నాడు, నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అని అంటున్నాడు అనమాట. నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అని అంటే ఇది ఆలోచించడానికి కూడా చాలా విడ్డూరంగా ఉంది, కాబట్టి నేను కొంచెం పిచ్చోడ్లా మాట్లాడుతున్నాను, నేను వెర్రోడ్లా మాట్లాడుతున్నాను అని అంటున్నాడు అనమాట. నేను దేవుని బిడ్డ మాట్లాడాల్సిన రీతిగా మాట్లాడట్లేదు ఇక్కడ. ఈ ఆర్గ్యుమెంట్ నేను ఇస్తా ఉన్నప్పుడు కేవలము ఒక పడిపోయినటువంటి మనిషి ఆలోచించేటువంటి విధంగా నేను ఆలోచిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. మన దుర్నీతి ఒకవేళ దేవుణ్ణి గొప్పపరుస్తూ ఉంటే, దేవుని యొక్క నీతిని ప్రసిద్ధి చేస్తూ ఉంటే, దుర్నీతిని శిక్షించిన ప్రతిసారి దేవుడు ఆహా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు దుర్నీతిని శిక్షిస్తున్నాడు అన్నటువంటి ఘనత ఆయనకి కలుగుతూ ఉంటే, తద్వారా ఆయన దుర్నీతిని శిక్షించడం మానేయాలా? అది యూదుల యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. ఎవరో కొంతమంది ఆర్గ్యూ చేశారు పౌలు దగ్గర, అందుకని ఆయన ఈ ప్రశ్నలన్నీ రాస్తా ఉన్నాడు. అందుకని అంటున్నాడు అనమాట, అట్లా అనరాదు, మరలా అంటున్నాడు, అలాగనకూడదు, తప్పది. అట్లయిన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నటువంటి ఈ సత్యము మాత్రం యూదులకి చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఎందుకంటే ఎప్పుడో ఆది కాండములోనే దేవుడు యూదులకి తీర్పు తీరుస్తాడు అన్నటువంటి విషయం, ప్రజలందరికీ తీర్పు తీరుస్తాడు అన్నటువంటి విషయం వాళ్ళకి బాగా తెలుసు. ఆది కాండం ఉదాహరణకి 18వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 18:25. ఆ చొప్పున చేసిన దుష్టులతో కూడా
నీతిమంతులను చంపుట నీకు దూరం అగునుగాక. ఆ, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరం అగుగాక. ఆ. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని అబ్రహాం అంటున్నాడు అనమాట దేవుని దగ్గరకు వచ్చి. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు అంటే ద జడ్జ్ ఆఫ్ ఆల్ ది ఎర్త్ అని అంటున్నాడు అనమాట. భూ ప్రపంచాన్ని అంతటినీ తీర్పు తీర్చేటువంటి వాడా అని అంటున్నాడు అనమాట. అంటే ఆది కాండంలోనే దేవుడు తీర్పు తీర్చేవాడు అన్నటువంటి అవగాహన అబ్రహాముకుంది. 58వ కీర్తనలోకి వచ్చేసరికి దీని పాటల రూపంలో కూడా పాడడం మొదలుపెట్టారు. 58వ కీర్తన 11వ వచనం చూడండి ఉదాహరణకి. ఇంకొకరు ఎవరైనా 94వ కీర్తన కూడా చూడండి. 58, 11 చూడండి మొదటగా. అవునా నిశ్చయముగా ఉమ్, నీతిమంతులకు ఫలము కలుగుననియు ఉమ్. నిశ్చయంగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఆ న్యాయము తీర్చు దేవుడు ఈ లోకములో ఉన్నాడు అని అంటున్నాడు అనమాట. పాట పాడుతున్నాడు అనమాట అక్కడ. 94:2 కూడా చూడండి ఒకసారి. భూలోక న్యాయాధిపతి లెమ్ము, ఆ గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. ఆ భూలోక న్యాయాధిపతి అని అంటూ పిలుస్తున్నాడు అనమాట దేవుడిని. కాబట్టి ఇశ్రాయేలీలకి ఈ నమ్మకం ఉంది, దేవుడు న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడు, ప్రపంచమంతటికి న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడు. అందుకని అంటున్నాడు అనమాట పౌలు ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతూ, ఒకవేళ అలాగే కనుక అయితే దేవుడు ఒకవేళ మీరు పాపం చేస్తున్న ప్రతిసారి ఆయనకి నీతి కలుగుతూ ఉంది కాబట్టి, ఆయన ఘనత గొప్పదవుతుంది కాబట్టి మీరు పాపాన్ని దేవుడు శిక్షించకూడదు అని అనుకుంటా ఉంటే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? ఎందుకంటే మీకే కాదు, ప్రపంచంలో ఎవడు పాపం చేస్తున్నా దేవుని యొక్క ఘనత గొప్పే అవుతుంది. యూదుడు పాపం చేస్తున్నప్పుడు శిక్షిస్తేనే దేవునికి గొప్పతనం కలుగుతుందా? అన్యాయస్తుడైనటువంటి ఒకవేళ అన్యజనుడు ఒకవేళ పాపం చేస్తూ ఉంటే దేవుడు ఆ పాపాన్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు చూసి ఆహా దేవుడు ఎంత చక్కగా శిక్షిస్తున్నాడు పాపాన్ని అని అనుకోరా? దేవుని ఘనత యూదుడిని శిక్షించినా అన్యజనుడిని శిక్షించినా ఎక్కువే అవుతుంది. కాబట్టి అలా అయితే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? గాడ్ కెనాట్ జడ్జ్ ది ఎర్త్, మీరు అంటున్నటువంటి మాటలను బట్టి అయితే. అది పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. మనకి తెలుసు దేవుడు న్యాయాధిపతి అని, ప్రపంచానికి భూలోకానికి న్యాయాధిపతి అని తెలుసు, లోకమునకు తీర్పు తీర్చేవాడని అబ్రహాం అన్నాడని తెలుసు. మన పితరులు ఎప్పటి నుంచో దేవుడు తీర్పు తీర్చేవాడని నమ్ముతా ఉన్నారు. అలా తీర్పు తీర్చేటువంటి దేవుడు మీరంటున్న మాటలను బట్టి ఎలా తీర్పు తీర్చగలడు లోకానికి? కాబట్టి మీరంటున్న మాటలు తప్పు అని అంటున్నాడు అనమాట పౌలు. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిని ఎడల నేను ఇకను పాపిని అయినట్టు తీర్పు పొందనేలా మరలా ఆర్గ్యుమెంట్నే రెట్టిస్తున్నాడు అనమాట. దేవునికి మహిమ కలుగుతూ ఉంది. ఎందుకు? నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిని ఎడల. అంటే ఇందాక నేను అంటా ఉన్నట్లే, నేను పాపం చేస్తా ఉన్నాను, దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు ఆ పాపానికి, కాబట్టి దేవుని యొక్క కీర్తి ప్రబలుతా ఉంది. అలాగా నా పాపము వలన ఆయనకి ఘనత వస్తూ ఉన్నప్పుడు నేను ఇక పాపినైనట్టు తీర్పు పొందనేలా? అదే ప్రశ్నని మరలా రెట్టిస్తున్నాడు అనమాట పౌలు. మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే అంటున్నాడు. అంటే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, కొంతమంది అంటా ఉన్నారంట పౌలుని. ఏమని అంటా ఉన్నారంట కొంతమంది పౌలు దగ్గరికి వచ్చినప్పుడు, మేలు కలుగుటకు కీడు చేయదుము అని చెప్తున్నాడు పౌలు అని అంటున్నారంట. అంటే దేవుని యొక్క ఘనత పెరిగిపోవాలి అన్నటువంటి కారణాన్ని బట్టి మీరు ఇంకా పాపం చేయండి అని పౌలు ప్రోత్సహిస్తున్నాడు అని తప్పుడు బోధని, తప్పుడు మాటలని పౌలుకి ఆపాదిస్తున్నారనమాట కొంతమంది వ్యక్తులు. ఆ మాట గురించి అంటా ఉన్నాడు. ఆఖరిగా ఈ విషయాన్ని ఒక్కసారి పరిశీలించి మనం ఆపేద్దాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము, మనం అపోస్తుల కార్యాలు ధ్యానిస్తా ఉన్నప్పుడు చదివాం. 21వ అధ్యాయంలో పౌలును మొట్టమొదటిసారి యెరూషలేములో పట్టుకున్నప్పుడు పౌలు మీద వారు మోపినటువంటి అభియోగాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయం 27వ వచనం నుంచి చూడండి. 27, 28 వచనాలు. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియాను యూదులు దేవాలయంలో అతని చూచి సమూహమంతని కలవరపరిచి అతనిని బలవంతంగా పట్టుకొని ఇశ్రాయేలీల సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకు విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. అక్కడ ఏమన్నాడు చూడండి, ప్రజలకు విరోధంగా ఉన్నాడంట, ధర్మశాస్త్రమునకు విరోధంగా ఉన్నాడంట, తర్వాత ఈ స్థలము అంటే దేవాలయానికి విరోధంగా ఉన్నాడంట. ఈ 3 మాటలు అన్నారనమాట. 3 అభియోగాలు మోపారనమాట. ప్రజలు అంటే యూదులకు విరోధంగా ఉన్నాడని. ఎందుకు యూదులకు విరోధంగా ఉన్నాడు? ఇప్పుడు దాకా అదే కదా చెప్పాడు పౌలు.
ఏమని అంటా ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే నువ్వు యూదుడు అయితే ఏంటి, నువ్వు అన్యజనుడు అయితే ఏంటి? నువ్వు యూదుడు అయినంత మాత్రాన ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే నువ్వు అన్యజనుడు లెక్కే, నీకు అన్యజనుడికి తేడా లేదు అని అన్నాడు. కాబట్టి మనోళ్ళకి వ్యతిరేకంగా రాయుడు అని డిసైడ్ అయిపోయారు అనమాట. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అని ఎందుకు అంటా ఉన్నాడు ఇక్కడ పౌలు? ఇక్కడ మనం చెప్తా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నట్లు ఇంకా తర్వాత చెప్పబోయేది కూడా పౌలు 3వ అధ్యాయం తర్వాత నుంచి చెప్పడం మొదలు పెడతా ఉంటాడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు అని తర్వాత చెప్పడం మొదలు పెడతాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పడం వాళ్ళకి మొదలు పెట్టారనమాట. ధర్మశాస్త్రం రక్షించలేదు అని చెప్తా ఉన్నాడు అనేసి. కాబట్టి పౌలు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ బోధలు ఉన్నాయి చూసారా, ఇవి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల, తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పౌలు మీరు పాపం చేయండి, మీరు ఎక్కువగా పాపం చేస్తూ ఉంటే దేవుడికి ఎక్కువ మహిమ కలుగుతుంది, కాబట్టి పాపం చేయమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు పౌలు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించమని మనకి ప్రోత్సహిస్తున్నాడు పౌలు అని అర్థం చేసుకుంటా ఉన్నాడు అనమాట. అందుకని కొందరు ఆ రకంగా పౌలుని దూషిస్తూ ఉన్నారంట. పౌలు అంటున్నాడు, అలాంటి వారికి శిక్షావిధి న్యాయమే అన్నాడు అనమాట. అలాంటి వారికి ఒకవేళ శిక్షావిధి కలిగితే అది న్యాయమే. ఎందుకు? పౌలు చెప్తున్నటువంటి మాటలు అవి కాదు అసలు. ఒకసారి సమ్మరైజ్ చేసి నేను ముగించేస్తాను. 2వ అధ్యాయం చివరిలో పౌలు ఏం చెప్తా వచ్చాడంటే, యూదుల్ని సంబోధిస్తూ, ఓ యూదులారా, మేము యూదులము, యోధా జాతికి సంబంధించిన వారము అన్న గర్వం మీకుంది, సున్నతి అన్నటువంటి ఆచారము మాకున్నది అన్న గర్వము మీకుంది. అయితే మీ యోధాతనము కానీ మీ సున్నతి కానీ మీరు ధర్మశాస్త్రాన్ని కనుక పాటించకపోతే అది వ్యర్థము. యోధాతనము లేనటువంటి అన్యజనుడు, సున్నతి లేనటువంటి అన్యజనుడు ఒకవేళ ధర్మశాస్త్రాన్ని పాటిస్తే వాడు మీకంటే గొప్పవాడు. ఎందుకంటే యోధాతనము అన్నటువంటిది పుట్టుకతోటి రాదు, సున్నతి అన్నటువంటిది శరీరంలో ఉన్నటువంటిది కాదు, మనస్సులో ఉండేటువంటిది. యోధాతనం అన్నటువంటిది దేవుని యొక్క ఎంపికను బట్టి వస్తుంది అన్నటువంటి మాటలు చెప్పాడు. కాబట్టి వెంటనే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ ప్రశ్న మొట్టమొదటి అభ్యంతరం ఏంటంటే, దానికి ఒకవేళ మాకు రక్షణ మా జాతి బట్టి కానీ మా సున్నతి బట్టి కానీ రాకపోతే మేము యూదులం అవ్వడం వలన లేకపోతే సున్నతి పొందడం వలన ఉపయోగం ఏంటి అని అడిగారు. మొదటిగా పౌలు దానికి చెప్పాడు, అన్నిటిలోనూ అధికమే. రక్షణ మీకు రాకపోవచ్చు మీ పుట్టుకను బట్టి, సున్నతిని బట్టి, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రము మీకు ఇవ్వబడింది, దేవుని యొక్క వాక్యము మీకు ఇవ్వబడింది, కాబట్టి మీరు గొప్పోళ్ళు. ఈ అన్యజనుల కంటే అన్ని విషయాల్లో ఆ రకంగా మీరు చూస్తే గొప్పోళ్ళు. సరే, 2వ అభ్యంతరం వచ్చింది. ధర్మశాస్త్రము మాకు ఇవ్వబడింది అని అన్నావు, బాగుంది. ఈ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలతో పాటు ప్రమాణాలు కూడా ఉన్నాయి. దేవుడు అబ్రహాముకి చేసినటువంటి ప్రమాణాలు ఉన్నాయి. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనాన్ని గొప్పగా చేస్తాను అని. వారు పాపం చేసినప్పుడు వాళ్ళని నాశనం చేయను అని దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు వాళ్ళని విస్తరింపజేసి ప్రజలందరికీ వెలుగుగా ఉంచుతాను అని వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఒకవేళ దేవుడు ఇశ్రాయేలీయుల్ని శిక్షించడం మొదలు పెడితే ఈ వాగ్దానాలన్నీ వమ్మైపోతాయి కదా. అప్పుడు దేవుడు అన్యాయస్తుడవుతాడు, దేవుడు అపనమ్మకస్తుడవుతాడు, దేవుడు నమ్మదగనివాడైపోతాడు. పౌలు అంటున్నాడు, అలా అనుకోకూడదు మీరు. ఎందుకంటే మన పితరుడైనటువంటి దావీదే తాను పాపం చేసినప్పుడు తనకి శిక్ష విధించినప్పుడు దేవుడు ఆ శిక్ష సరి అయినటువంటిది అని గ్రహించాడు. పాపము చేసినప్పుడు తాను యూదుడైనప్పటికీ, తాను దేవుని యొక్క హృదయానుసారుడైనప్పటికీ, దేవుని ఎంపిక ద్వారా అభిషేకించబడినటువంటి రాజు అయినప్పటికీ, దేవుని యొక్క వాగ్దానాలు అతనికి ఉన్నప్పటికీ, తన కొడుకుని చంపేస్తానంటే ఒప్పుకున్నాడు, తన భార్యలు పాడైపోతారు అంటే ఒప్పుకున్నాడు, తన యొక్క జీవితం అంతా యుద్ధము అని అంటే ఒప్పుకున్నాడు. ఎందుకంటే తను పాపం చేశాననేటువంటి అవగాహన అతనికి ఉంది కాబట్టి మీరు అంటున్నటువంటి 2వ అభ్యంతరం తప్పు. పాపానికి దేవుడు శిక్ష విధించినంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడు అయిపోడు. వాక్యమే స్పష్టంగా చెప్తా ఉంది. సరే, 2వది కూడా ఒప్పుకున్నాం. ఇప్పుడు 3వ విషయం ఏంటంటే, మేము పాపం చేస్తున్న ప్రతిసారి
దేవుడు ఆ పాపానికి శిక్ష విధిస్తున్నాడు. దేవుడు ఆ పాపానికి శిక్ష విధిస్తూ ఉన్నప్పుడు పాపానికి శిక్ష విధించేటువంటి దేవుడుగా ప్రపంచం ఆయనని చూస్తూ ఉంది, దేవదూతలు ఆయనని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మహిమ అధికమవుతా ఉంది. ఆయన నీతిమంతుడిగా తీర్చబడతా ఉన్నాడు. ఎందుకంటే పాపము చూస్తా వదిలేశాడంటే ఆయనలో గొప్పతనం ఏముంది? శిక్షించినప్పుడే కదా గొప్పతనం. కాబట్టి మేము చేసిన ప్రతి పాపాన్ని దేవుడు శిక్షిస్తున్నప్పుడల్లా ఆయనకి మహిమ కలుగుతూ ఉంది. ఇలా మహిమ తీసుకొని వస్తున్నటువంటి పాపాన్ని ఆయన అంతం చేసేస్తాడా? ఆయన ఆపేస్తాడా? దేవునికి ఆయన ఆపకుండా ఉంటే నిరంతరము ఆయనకి మహిమే కలుగుతుంది కదా. మేము పాపం చేస్తూ ఉంటే ఆయనకి ఇంకా అధికమైనటువంటి మహిమ కలుగుతానే ఉంటుంది కదా. ఈజీ కదా అలాగా ఆయనకి మహిమ రావడం. పౌలు అంటున్నాడు, అది చాలా వ్యర్థమైనటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచన. అలా అయితే దేవుడు మరి తీర్పు తీర్చలేడు కదా. అసలు మనకి చిన్నప్పటి నుంచి దేవుడు తీర్పరిగా తెలుసు మనకి. కాబట్టి దేవుడు తీర్పు తీర్చాలి అన్నటువంటి అవగాహన మనకు ఉంది అని అంటే చేసిన పాపానికి శిక్ష విధించక తప్పదు. ఒకవేళ అలా కాకుండా దేవుడు శిక్ష విధించకూడదు అని అనుకుంటున్నారు కాబట్టి మీరు కొంతమంది మమ్మల్ని అలా దూషిస్తున్నారు కాబట్టి పౌలు అలా అంటున్నాడని మీరు ఊహించుకుంటున్నారు కాబట్టి అలాగ కనుక మీ ఆలోచన ఉంటే మీలాంటి వాళ్ళకి శిక్షా విధి కలుగుట న్యాయమే. అది పౌలు ఈ 10-15 వచనాల్లో 2వ అధ్యాయం చివరి నుంచి 3వ అధ్యాయం 8 వరకు రాస్తున్నటువంటి దీని యొక్క సారాంశం అనమాట. నేను ఎంత స్పష్టంగా చెప్పగలను అంత స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేశాను. కానీ మీకు ఇది బాగా అర్థం అవ్వాలి అని అంటే మీరు మరలా ఒకసారి విజిట్ చేసి మరలా వినాలి ఈ మాటల్ని. కనీసం ఈ ఆఖరి మాటలనైనా సరే మీరు మరలా వింటే ఇందులో ఉన్నటువంటి ఈ విషయం ఏంటో మీకు తెలుస్తుంది. తెలియడం బట్టి మనకి ఏమవుతుందంటే 9వ వచనం నుంచి పౌలు మరలా తన దారికి వస్తాడు. 2వ అధ్యాయంలో మనం వదిలిపెట్టి 3వ అధ్యాయము ఈ మొదటి 8 వచనాలు డీల్ చేశాడు కదా, ప్రశ్నలు అడిగాడు కదా. ఇప్పుడు మరలా 10వ వచనం నుంచి యాక్చువల్లీ తన దారికి తాను వచ్చేస్తాడు అనమాట. మరలా ముందుకి వెళ్ళి తన స్టోరీని మొదలు పెడతాడు అనమాట. కనెక్ట్ చేస్తాడు 2వ అధ్యాయం చివరితోటి. కాబట్టి ఇది చదువుతా ఉన్నప్పుడు పౌలు కొన్ని ఆల్రెడీ ఆన్సర్ చేసేసాను అన్నటువంటి విధంగా వెళ్ళిపోతాడు ఫాస్ట్గా 10వ వచనం నుంచి. అవి మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఈ రీజనింగ్ మీకు కొంచెం అర్థం కావాలన్నమాట. మీకు పౌలు యొక్క రీజనింగ్ అర్థమైందంటే, పౌలు ఆలోచించే విధానం మీకు అర్థమైందంటే మధ్యలో పౌలు ప్రతిసారి బ్రేక్ వేస్తూ ఇలాగా ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అవి కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి కొంచెం ఇది బరువైనటువంటి సెషన్ అయినా సరే ఈ రోజు సెషన్ ఇది కొంచెం అవసరమైనటువంటి సెషన్. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, పౌలు యొక్క బోధని ప్రత్యేకించి అర్థం చేసుకోవడానికి, పత్రికని అర్థం చేసుకోవడానికి. కాబట్టి దయచేసి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఈ వారం ఈ మెటీరియల్ మీద మీకు మంచి ఉపయోగం ఉంటుంది. కాబట్టి దయచేసి మరలా ఈ వాక్య భాగాన్ని చదవండి అర్థం చేసుకోవడానికని ప్రయత్నం చేయండి. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగితే ఖచ్చితంగా దానికి జవాబులు చెప్తాం. కాబట్టి అర్థమైనంత వరకు అర్థమైందని అనుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని మనము ముగిద్దాం. అందరూ తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవ, ఘనుడైనటువంటి మా తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు నాయన. మరి పౌలు యొక్క మాటలు చాలాసార్లు అర్థం చేసుకోవడానికి కష్టము. పేతురే ఆ మాటని అన్నాడు, మరి మేమెంతటోళ్ళు. అయినప్పటికీ మీ పరిశుద్ధాత్మ ఇస్తున్నటువంటి నడిపింపు వలన కొన్ని విషయాలు మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. మాలో కొంతమంది అర్థం చేసుకోవడానికి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు, కొంతమందికి కొంచెం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ సులభంగా అర్థమయ్యేటువంటి విధానాన్ని మీరు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని వారికి అనుగ్రహించి దానికి సహాయం చేయండి. ఇంతవరకు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక ముందు కూడా మాతో మాట్లాడి నాయన మరి ప్రతి వారము మాకు ఈ విషయాలని నేర్పిస్తారని మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభా నాయన. మరి పౌలు చెప్పినటువంటి ఈ మాటలను మేము ఆలోచించడం వలన, ఈ పత్రికను మేము చదువుటం వలన ముందుగా మా రక్షణ గురించి మాకు అవగాహన వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మేము అర్థం చేసుకుంటూ మాకు ఇంకా ఈ విషయాల్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ఇవ్వాల్సిందిగా మొరపెడతా ఉన్నాం. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమైతే మరొకసారి మేము కలిసే అవకాశాన్ని ఇవ్వండి. ఈరోజు కొంచెం కాలాతీతమైంది, అయినప్పటికీ కూడా మరి మీ బిడ్డలు వేచి ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. ప్రతి ఒక్కరి అక్కరలు అవసరతలు మీ నామమును బట్టి మీరు తీర్చండి ప్రభా నాయన. మరి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదంతో మమ్మల్ని ముందుకు నడిపించండి. ఆరోగ్యంతో ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి మనస్సుతో మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానున్న యేసు ప్రభు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.